అండ్ డాక్టర్ గారు ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్కి సర్జరీ అయిపోయిన తర్వాత ఎన్ని రోజులు బెడ్ రెస్ట్ కావాలి అంటారు? రిగార్డింగ్ బెడ్ రెస్ట్ మనకి ఓపెన్ ఆపరేషన్ తర్వాత లేదా లాప్రోస్కోపీ కానీ రోబోటిక్ తర్వాత కానీ బెడ్ రెస్ట్ అనేది మనకి ఓపెన్ సర్జరీలో కూడా ఇరాస్ ప్రోటోకాల్ అని వాడతాం మనం, అంటే ఎర్లీ రికవరీ ఆఫ్టర్ సర్జరీ. దీంట్లో ఏంటంటే మనకి ఎర్లీగా పేషెంట్ని మొబిలైజ్ చేస్తాం, తొందరగా వాళ్ళ ఆహారం మొదలు పెడతాం. ఇవన్నీ అంటే ఓపెన్ సర్జరీలో కొంచెం డిలే అవుతుంది, లోపల పేగులై పనిచేస్తాం కానీ ఆహారం తీసుకోవటం. అదే లాప్రోస్కోపిక్ సర్జరీ కానీ రోబోటిక్ సర్జరీ కానీ మనకి కట్ చేసి చేయం, పేగులకు హ్యాండ్లింగ్ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎర్లీ రికవరీ ఉంటుంది. సో మోస్ట్లీ విత్ ఇన్ ఇమీడియట్ 12 hours to 24 hours లోపలనే వాళ్ళకి ఓరల్గా స్టార్ట్ చేస్తాం, లేచి నడిపిస్తాం, అవన్నీ చేస్తాం. సో నార్మల్ మెజారిటీ లాప్రోస్కోపీ కానీ రోబోటిక్ ప్రొసీజర్స్లో కానీ చాలా పేషెంట్స్ కొంచెం గైనకాలజికల్ ఆపరేషన్స్ అట్లాంటివి ఉంటే ఫస్ట్ డేలో డిశ్చార్జ్ అయిపోతారు. కొంచెం మేజర్ ఆపరేషన్స్ ఉంటే Day 3 Day 4, ఇట్లా ప్యాంక్రియాటిక్ సర్జరీస్ కానీ అట్లా మేజర్ సర్జరీస్ ఉంటే Day 5 Day 6లో డిశ్చార్జ్ అయిపోతారు. సో హాస్పిటల్ స్టే కూడా మనకి ఇంతకుముందు ఓపెన్ సర్జరీస్లో 5-6 days నుంచి పోల్చుకుంటే ఇప్పుడు ఓన్లీ 1-2 daysకి వచ్చేస్తుంది. ఓకే. అండ్ ఈ రోబోటిక్ సర్జరీ అనేది ఏ క్యాన్సర్లో ఉపయోగపడుతుందంట? రోబోటిక్ సర్జరీస్ ఇప్పుడు స్లోగా ఇనిషియల్గా మనకి పెల్విక్ సర్జరీస్ లైక్ ప్రోస్టేట్, గైనకాలజికల్ మ్యాలిగ్నెన్సీస్తో స్టార్ట్ అయ్యి ఇప్పుడు అన్ని రకాల క్యాన్సర్స్ లైక్ ఈవెన్ థ్రోట్ క్యాన్సర్స్ కానీ లేకపోతే థైరాయిడ్ క్యాన్సర్స్ కానీ ఈవెన్ కొత్తగా బ్రెస్ట్ క్యాన్సర్స్ కూడా రోబోటిక్ ప్రొసీజర్స్ వచ్చాయి. ఈవెన్ లంగ్ క్యాన్సర్స్లో థొరాసిక్ లైక్ మెడియాస్టినల్ ట్యూమర్స్ ఉన్నప్పుడు, లేదంటే ఈవెన్ లివర్ క్యాన్సర్స్, స్టమక్, పెద్ద పేగు క్యాన్సర్స్, చిన్న పేగు, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ కానీ ఆల్ మన లేడీస్ సంబంధించిన క్యాన్సర్స్ లైక్ యూట్రైన్ క్యాన్సర్స్ అన్నిటికీ కూడా సర్వైకల్ క్యాన్సర్ కూడా రోబోటిక్స్ పనిచేస్తున్నాయి ఇప్పుడు. సో రోబోటిక్స్ అనేది బాగా అడ్వాన్స్మెంట్ వచ్చి అన్ని టైప్ ఆఫ్ క్యాన్సర్స్కి వర్తిస్తుంది ఇప్పుడు. సో యశోద హాస్పిటల్లో రోబోటిక్కి సంబంధించి ఎలాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్లు జరుగుతున్నాయి? యశోద హాస్పిటల్లో రోబోటిక్స్ సంబంధించి అన్ని రకాల ట్రీట్మెంట్ చేస్తున్నాము. లైక్ రోబోటిక్ థొరాసిక్ సర్జరీస్ లైక్ లోబెక్టమీ, అంటే మనకి లంగ్లో ఒక భాగం తీస్తాం, లేదంటే పూర్తిగా లంగ్ తీస్తాం కానీ, లేకపోతే థైమోమాస్ లైక్ మీడియాస్టినల్ ట్యూమర్స్ అంటాం దానికోసం కానీ, లేకపోతే లివర్ సంబంధించిన క్యాన్సర్స్, చిన్న పేగ్ పెద్ద పేగ్ క్యాన్సర్స్ కానీ, అన్ని లేడీ గైనకాలజికల్ రిలేటెడ్ క్యాన్సర్స్ కానీ, ప్రోస్టేట్ క్యాన్సర్స్ లేదా కిడ్నీకి సంబంధించిన క్యాన్సర్స్ లైక్ కిడ్నీ క్యాన్సర్స్లో కూడా మొత్తం కిడ్నీ తీయకుండా ఒకటి సగం కిడ్నీ తీసే క్యాన్సర్స్ కూడా పార్షియల్ నెఫ్రెక్టమీ అంటాం. అన్నిటికి కూడా రోబోటిక్ ప్రొసీజర్స్ వాడుతున్నాం దాని. ఓకే.